వెల్కమ్ బ్యాక్. అండ్ నేను మీ లోకేష్ ని. ఈ రోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు హ్యాండిల్ ఫర్ ఇన్నర్ ఆర్ నెస్టెడ్ ఫ్రేమ్స్ ఇన్ ప్లే రైట్. ఏంటి నెస్టెడ్ ఫ్రేమ్స్ అంటే మనం ప్రీవియస్ లో మనం సింగిల్ ఫ్రేమ్ చేస్తాం, అంటే ఈ ఫ్రేమ్ లో ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ ని హ్యాండిల్ చేస్తాం. ఇన్నర్ ఫ్రేమ్స్ అంటే ఒక ఫ్రేమ్ లో ఆల్రెడీ ఇంకొక ఫ్రేమ్ ఉంటే దాన్ని నెస్టెడ్ ఫ్రేమ్స్ ఆర్ ఇన్నర్ ఫ్రేమ్స్ అని. నెస్టెడ్ ఫ్రేమ్ ఆర్ ఇన్నర్ ఫ్రేమ్స్, ఫ్రేమ్ లో అనదర్ ఫ్రేమ్. ఇక్కడ బయట చూసాం అనుకోండి సింగిల్, ఏమీ లేదు. అండ్ ఇక్కడికి వచ్చామనుకోండి వన్ ఫ్రేమ్ ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తే అండ్ ఇందులో మళ్ళీ ఇంకొక కంటైనర్ లోపల మళ్ళీ ఇంకొక ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఓకే, అది చూస్తే ఇక్కడ ఈ ఫ్రేమ్ ని ఇప్పుడు చూడండి ఇంకొక ఫ్రేమ్ లోపల, అంటే ఇక్కడ నెస్టెడ్ ఫ్రేమ్ కింద ఉంటుంది. ఓకే, బాడీ ఆఫ్ ద సెక్షన్ లోకి వచ్చి డెవ్, ఆ డెవ్ లో మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే ఫ్రేమ్ కంటైనర్, ఆ ఫ్రేమ్ నెస్టెడ్ ఫ్రేమ్స్ కంటైనర్ లో ఐ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ ఐ ఫ్రేమ్ లోపలికి వస్తే మళ్ళీ ఒక టెక్స్ట్ బాక్స్ అనేది ఇండిఫైన్ చేసి పెట్టారు అనమాట. దీన్ని నెస్టెడ్ ఫ్రేమ్స్ అంటాము. ఒక ఫ్రేమ్ లో ఇంకొక ఫ్రేమ్, అంటే మనం ఆల్రెడీ ఏం చెప్పాము, ఒక ఫ్రేమ్ కంటెంట్స్ ఏం చేస్తుంది, కంప్లీట్ వెబ్సైట్ యొక్క డాక్యుమెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది, అంటే స్టోర్ చేస్తుంది. అండ్ అగైన్ అదే ఫ్రేమ్ లో ఇంకొక డాక్యుమెంట్, అంటే ఇంకొక వెబ్సైట్ ని కూడా ఇంకొక ఫ్రేమ్ క్రియేట్ చేసి పెట్టొచ్చు అనమాట. దీన్ని నెస్టెడ్ ఫ్రేమ్స్ ఆ చైల్డ్ అంటాము, లేకపోతే ఇన్నర్ ఫ్రేమ్స్ అని కూడా అంటాం. ఓకే, ఇటువంటి దానిలో మరి ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది మనం చూద్దాం. అండ్ అండ్ ఇక్కడ నెస్టెడ్ ఫ్రేమ్స్ కోసం నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. prospect.ts అండ్ మనకు ఇంపుట్ టెస్ట్ ఒకటి ఎక్స్పెక్టెడ్, మనం ఒకవేళ ఎక్స్పెక్టెడ్ ప్రెసెంట్ ఏమో వాడట్లేదు కాబట్టి ఎక్స్పెక్టెడ్ లేని అవసరం లేదు. ఫ్రమ్ ప్లేరైట్ టెస్ట్, అండ్ టెస్ట్ లేకి వచ్చేసరికి నెస్టెడ్ ఫ్రేమ్ అండ్ అసింక్ ఫంక్షనాలిటీ, అండ్ ఇన్సైడ్ మనకు పేజ్ క్రియేట్ చేస్తున్నాం, అండ్ ఫంక్షన్ క్రియేషన్, అండ్ ఇది మన వెబ్సైట్. వెబ్సైట్ లాంచ్ గో టు, అండ్ ఇక్కడ మనకు ఈ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్. ఓకే, అండ్ మనకు వన్స్ మనకి లాంచ్ అయిన తర్వాత మనం ఈ ఫ్రేమ్ ని స్టోర్ చేసుకోవాలి. ఫ్రేమ్ స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ బేసిక్ గా మనకు ఈ ఫ్రేమ్ యొక్క యుఆర్ఎల్ మాత్రమే ఉంది, వేరే ఏంటివి లేవు. కాబట్టి ఈ యుఆర్ఎల్ ని కాపీ లింక్ కాపీ లింక్ ఈ దాని ద్వారా మనం ఈ కాపీ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, వెయిట్ పేజ్ డాట్ ఫ్రేమ్, అండ్ ఈ ఫ్రేమ్ మనకు యుఆర్ఎల్ మాత్రమే ఉంది కాబట్టి యుఆర్ఎల్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, ఇది మన యుఆర్ఎల్, ఇది ఎంటైర్ ఫ్రేమ్ ని మనం స్టోర్ చేస్తాం. ఓకే, ఇందులోకి మళ్ళీ మనం కాన్స్టెంట్ ఈ ఫ్రేమ్ పేరెంట్ ఫ్రేమ్ అని. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి మనం చైల్డ్ ఫ్రేమ్ ని హ్యాండిల్ చేయాలి. ఓకే, చైల్డ్ ఫ్రేమ్ ని మనం చైల్డ్ ఫ్రేమ్స్ ని ఫైండ్ చేయాలి. ఫైండ్ చైల్డ్ ఆర్ ఇన్నర్ ఫ్రేమ్స్. ఎలా ఫ్రేమ్ చేస్తామంటే వెయిట్ p అండర్ స్కోర్ ఫ్రేమ్ డాట్ చైల్డ్ ఫ్రేమ్స్. చైల్డ్ ఫ్రేమ్స్ అనేది ఒక అరే టైప్ ఆఫ్ వాల్యూస్ అన్నమాట. ఎన్ని చైల్డ్స్ ఉంటే ఆ పేరెంట్ లోపల ఎన్ని చైల్డ్స్ ఉంటే అన్ని చైల్డ్స్ ని ఒక అరే ఫార్మాట్ లో డిఫైన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఒక కాన్స్టాంట్ అరే వాల్యూ క్రియేట్ చేసి చైల్డ్ అండర్ స్కోర్ ఫ్రేమ్. ఓకే, ఈ పర్టికులర్ చైల్డ్ అండర్ స్కోర్ ఫ్రేమ్ అనేది ఒక అరే, ఇది కంప్లీట్ ఫ్రేమ్స్ వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్పుట్ బాక్స్ చూస్తే టైప్ వచ్చి టెక్స్ట్ బాక్స్, మనం లాస్ట్ దాంట్లో తీసుకునే దాని ప్రకారం ఇది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అవైట్ చైల్డ్ ఫ్రేమ్స్
అండ్ ఇది అదే కాబట్టి ఒకవేళ 10 ఉండొచ్చు, 11 ఉండొచ్చు, లేకపోతే ఒకటే ఉండొచ్చు. ఒకటి ఉందంటే జీరో, బికాస్ అరే యొక్క ఇండెక్స్ పొజిషన్ జీరోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ లొకేటర్, ఈ లొకేటర్ లో మనకు బేసిక్ గా ఏంటి, ఇది మన లొకేటర్. అండ్ మనకు ఫిల్ చేద్దాం. ఫిల్ చేసి ఇందులో లోకేష్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేసేదానికి ముందు మనం క్లిక్ చేయాలి సేపు. వెయిట్ పేజ్ డాట్ వెయిట్ లొకేటర్ టైం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకు నేమ్ వచ్చి నెస్టెడ్ ఫ్రేమ్స్ డాట్ స్పెక్ డాట్ లిస్ట్. ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి. ఇది మనం చేయలేదు, ఫెయిల్ అవుతుంది. ఓకే, ఎలాగో ఫెయిల్ అవుతుంది కాబట్టి మనం ఈ పర్టికులర్, ఎందుకంటే ఇది డబల్ క్లిక్ చేయడానికి కదా. అండ్ ఇక్కడ హైపర్ లింక్, ఎందుకంటే మనం ఆ పర్టికులర్ దాన్ని క్లిక్ చేయకపోతే అది వర్క్ అవ్వదు కాబట్టి ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత await page dot locator and specifying my locator dot click. ఓకే, ఈ క్లిక్ ఫంక్షనాలిటీ క్లిక్ చేస్తున్న పర్టికులర్ దాన్ని, అది క్లిక్ చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇప్పుడు క్లిక్ చేసింది దాని లొకేషన్ అనేది కూడా ఎంటర్ చేస్తాం. ఇలా మనము ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఓకే, మీకు మేబీ ఇక్కడ ఎర్రర్ కనపడుతుంది, అది ఎర్రర్ ఏం కాదు. టైప్ స్క్రిప్ట్ లో ఒక్కొక్కసారి ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్స్ అనేది దానికి అనుకూలంగా లేకపోయినప్పుడు ఇలా మనకు అన్డిఫైన్డ్ అని వాల్యూస్ అనేది మనకు వస్తుంది. ఓకే, లేకపోతే 100% మనకు వర్కౌట్ అనేది జరుగుతుంది. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇది మీకు లేకపోయినా కూడా మనకు వర్కౌట్. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.